టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి కొన్ని జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ప్రతి పేపర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది జనరల్ స్టడీస్కి సంబంధించి. సో గతంలో కూడా మన ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా దీనికి సంబంధించి డేటా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈరోజు ఇంకో పేపర్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోస్ని డైలీ ఫాలో అవ్వండి. ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్స్ అనమాట, మనకి జిఎస్కి సంబంధించి పర్టికులర్గా వీటిని గ్యాదర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కంటెంట్ ఎక్కడ మేబీ దొరకదు అనమాట. కేవలం ఇది తెలుగు లోకల్ లాంగ్వేజ్ కలిగినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనమాట ఈ కంటెంట్. సో ముందుగా వచ్చేప్పటికి మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. గాల్వానోమీటర్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆన్సర్, విద్యుత్ ప్రవాహ దిశను కొలవటానికి. నెక్స్ట్, వస్తువును ప్రధాన దృష్టిలో ఉంచినప్పుడు అభిసారిక అద్దం ద్వారా ఏర్పడినప్పుడు చిత్ర పరిణామం. సో దీని యొక్క చిత్రం యొక్క పరిమాణం ఏ విధంగా ఉంటుందంటే అత్యంత పెద్దదన్నమాట ఆన్సర్ వచ్చేవాటికి. నెక్స్ట్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్, బిఆర్ అంబేద్కర్ అనమాట. నెక్స్ట్, బడ్డింగ్ ద్వారా పునరుత్పత్తి ఏది చేయగలుగుతుంది? ఆన్సర్, హైడ్రా. నెక్స్ట్, ప్రకృతిలో ఎప్పుడూ కూడా ఒంటరిగా జరగలేనటువంటి చర్య ఏమిటి? సో బలం అనేటువంటి ఈ యొక్క చర్య ఎప్పుడు కూడా సింగులర్గా జరగదన్నమాట. నెక్స్ట్, గర్భాశయంలో పిండానికి పోషణ అందించేది ఏది? ఆన్సర్, ప్లాసెంటా అన్నమాట. నెక్స్ట్, బజాజ్ ఆటో లిమిటెడ్ యొక్క మొదటి ముఖ్య వాణిజ్య అధికారి ఎవరు? ఆన్సర్, రాకేష్ శర్మ. నెక్స్ట్, ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2018-19లో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత? ఆన్సర్, 7.3. నెక్స్ట్, 100 సంవత్సరాల వ్యవధిలో ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి? ఆన్సర్, 24 అనమాట. నెక్స్ట్, అర్జున అవార్డు గెలుచుకున్న భారత దేశానికి సంబంధించినట్టు రెండవ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్, ఓనం బెమ్మం దేవి అనమాట ఆన్సర్. నెక్స్ట్, భారతదేశ పురాతన చమురు క్షేత్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, అస్సాం. ఇది దిగ్బాయ్ అనమాట. నెక్స్ట్, ఇథనాల్ ఈథేన్గా మార్చడానికి ఉపయోగించే నిర్జలీకరణ ఏజెంట్ ఏది? ఆన్సర్, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం. నెక్స్ట్, ఐహోలు శాసనం ఏ రాజుకి చెందినది? ఆన్సర్, పులకేశి 2. నెక్స్ట్, పరమాణు సంఖ్య 57 గల మూలకం ఏ యొక్క గ్రూప్కి చెందినది? సో ఇది వచ్చేవారికి ఏ బ్లాక్కి చెందినంటే డి బ్లాక్ అనమాట. నెక్స్ట్, ప్రతీహార రాజవంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్, నాగభట్ట 1. నెక్స్ట్, 2017 ఫీఫా పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకున్నటువంటి క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్, క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్, సెబీ శాశ్వత కాల సభ్యునిగా ఇటీవల నియమితులైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆన్సర్, సంజీవ్ కౌశిక్ అనమాట. నెక్స్ట్, 2 ఎముకలను ఏమని పిలువబడే ఒక రకమైన కణజాలంతో ఒకదానితో ఒకటి అనుసంధానించవచ్చు? ఆన్సర్ వచ్చేప్పటికి బంధకము. నెక్స్ట్, శిలాజ ఇంధనాల దహనంపై విడుదలయ్యే కార్బన్, సల్ఫర్, నత్రజని వీటిని ఏమని అంటారు? సో ఆమ్ల ఆక్సైడ్స్ అనమాట మనకు ఉన్నటువంటి ఆప్షన్ ప్రకారం. నెక్స్ట్, వికలాంగుల కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా ఐటీ క్యాంపస్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్, తెలంగాణ. నెక్స్ట్, పులిచింతల ప్రాజెక్ట్ ఏ నదిపై కట్టారు? ఆన్సర్, కృష్ణా. నెక్స్ట్, ఇటీవల హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 2017లో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్,
ఇవాంకా ట్రంప్, ఏమొచ్చేప్పటికి డొనాల్డ్ ట్రంప్ యొక్క డాటర్ అనమాట. నెక్స్ట్ 10% NaCl ద్వారా ప్రవహించే విద్యుత్తుని ఏమని అంటారు? ఆన్సర్ క్లోర్ ఆల్కనీ ప్రక్రియ అనమాట. నెక్స్ట్ లాయిడ్స్ ఆఫ్ లండన్కి మొదటి మహిళా CEO ఎవరు? ఆన్సర్ ఇంగా బియలే. నెక్స్ట్ ఏ నటుడి ఆత్మక పేరు కొల్లాం కొల్లా? ఆన్సర్ రిషి కపూర్ అనమాట. నెక్స్ట్ ఒక తుపాకీ నుండి బుల్లెట్ కాల్చినప్పుడు ఆ బుల్లెట్ యొక్క గతిశక్తి డాష్. ఆన్సర్ తుపాకీ కంటే ఎక్కువ వేగంతో ఇది వెళ్తుందన్నమాట. నెక్స్ట్ కడుపులో గ్రంథులు స్రవించే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏ ఎంజైమ్ చేరి సులభతరం చేస్తుంది? ఆన్సర్ వచ్చేటికి పెప్సిన్ అనమాట. నెక్స్ట్ ఓడోమీటర్ పరికరం దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేప్పటికి డిస్టెన్స్, దూరం అన్నమాట. నెక్స్ట్ 2018 ఆసియా క్రీడల్లో భారత బృందానికి ముఖ్య హెడ్గా నియమితులైనటువంటి వ్యక్తి పేరు ఏంటంటే ఇక్కడ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేప్పటికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనమాట. నెక్స్ట్ పంకజ్ అద్వానీ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి? సో ఆన్సర్ వచ్చేటికి బిలియర్డ్స్ అనమాట. నెక్స్ట్ కన్యాకుమారిలో అతిపెద్ద పవన విద్యుత్ ప్లాంటు ఎన్ని మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ 1500 మెగావాట్లు అనమాట. నెక్స్ట్ ఘర్షణ శక్తి ఎలా పనిచేస్తుంది? ఆన్సర్ బలానికి వ్యతిరేక దిశలో. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఈ యొక్క అబ్రివేషన్ అయితే అడగడం జరిగింది. సో ఇది వచ్చేటికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? ఆన్సర్ ముంబై. మనకి కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది, వీటిలో డిఫరెంట్ ఏదైనా అడగడం జరిగింది. సో ఈ యొక్క సిలికాన్, ఫాస్ఫరస్, జెర్మేనియం, ఏఎస్ అనమాట. ఆస్పెరస్ అనమాట. ఇది ఆస్ప్రేరియం, మేబీ క్లారిటీ లేదు. సో వీటిలో ఇవన్నీ కూడా SI, సిలికాన్, జెర్మేనియం, ఏఎస్ అనేవి ఇవి వచ్చేప్పటికి అర్ధలోహకాలు అని అనమాట. సో సెమీ కండక్టర్స్ అనమాట. ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది మూలకం, సో ప్యూర్లీ అనమాట. సో ఇది డిఫరెంట్ అనమాట. ఆ మూడు ఒక గ్రూప్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇనుము యొక్క ఆక్సైడ్ యొక్క రసాయన సూత్రం ఏంటి? ఇది ఫార్ములా అడగడం జరిగింది. సో ఇది వచ్చేవాటికి Fe2O3 అనమాట. నెక్స్ట్ వచ్చేవాటికి 2018లో జాతీయ కాళిదాస్ సమ్మాన్ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ వచ్చేప్పటికి ఏంజోలి ఇలామీనన్. సో ఇది ఈరోజు RRB గ్రూప్ డి సంబంధించి ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో మనం ప్రతిరోజు డైలీ కూడా దీనికి సంబంధించిన రోజుకు ఒక పేపర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ పేపర్స్ కూడా మనం సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అవి క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.